హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. ఈ దోషానికి పరిష్కారం లేదా శాస్త్రి గారు? జ్యోతిష శాస్త్రం కొంతవరకు మాత్రమే స్థితిగతులను తెలుపుతుంది. మిగతాది మానవ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. పోనీ శాంతి చేయిస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందంటారా? ప్రతి దోషానికి హోమం పరిష్కారం కాదు. శాంతులు యజ్ఞాలు చేయించిన ఉపయోగం ఉండదు. ఇద్దరిని వేరువేరుగా విడదీసి ఉంచటం వలన ఉపయోగం ఉండవచ్చు. లేదంటే ఒకరి మీద ఒకరికి ద్వేషం పెరిగి వాళ్ల జీవితాన్ని తెలియకుండా వాళ్లే నాశనం చేసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరూ ఒక చోట ఉంచడం మంచిది కాదు. ఒకవేళ అదే జరిగితే చెడు తప్ప మంచి అయితే జరగదు. అయినా ఆ అమ్మాయి వెళ్ళిపోతున్నప్పుడు ఆడి మొహం చూస్తుంటే తెలియని హ్యాపీనెస్ వచ్చింది నాన్న. అయినా నువ్వు చెప్పింది నమ్మేసి అమ్మ ఎలా విడిపోయిందమ్మా? ఏదైతే ఏంటి, నా రివెంజ్ పూర్తయింది. ఇప్పుడు వాడు ఇస్తే పెద్ద గొడవ అవుతుందేమో. అంత సీన్ లేదులే వాడికి. ఏంట్రో చాలా సీరియస్గా ఉన్నావు. నాన్న, బన్నీగాడికి చాలా బాధేస్తున్నట్టుంది. ఏం చేయాలో తెలియక కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నట్టున్నాడు. లవర్స్ కొడితే శాపం తగులుతుంది. మరి నా పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నప్పుడు నీకేం వచ్చిందో? ఒసే 6 months రిలేషన్కి 6 minutes పెళ్లి చూపులకి సంబంధం లేదంటే? అయినా నేను ఆ అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశానే. వీలైతే పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. అలాంటిది విడగొట్టావు కదే పాపిష్టిదానా. నీ దగ్గర ఏ ఊదని పెళ్లి చేసుకుంటావు నాన్న? ఒక చదువా, ఒక ఉద్యోగమా, ఒక బ్యాంక్ బ్యాలెన్సా? అయినా నువ్వు పెళ్లి చేసుకుంటానంటే చూస్తూ ఎవరు కూర్చోరు ఇక్కడ. ఒకవేళ అదే జరిగిందనుకో, అబ్బాయి గారిని బయటికి గెంటేయడం ఖాయం. ప్రతి కొంపలో నీ కూతుర్ని సపోర్ట్ చేసే తండ్రి ఉంటే ఇల్లు ఇలాగే ఏడుస్తుంది. అయినా ఈ ఇంటికి వారసుని నేను. వింటున్నారా నాన్న? వారసుడంట. అయినా నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చేమో కానీ మా తాత కట్టేసిన ఇల్లు ఉంది. ఆ విషయానికి వస్తే మీ ఇద్దరు బయటికి వెళ్ళాలి. నాన్న, మనల్నే వెళ్ళిపోమ్మంటున్నాడు. కన్న తండ్రినే ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటున్నాడు నాన్న ఈ రాక్షసుడు. నేను మరి అంత డెప్త్లో మాట్లాడేశానా? హలో, ఈ ఇల్లు మీ తాతగారు నీకు వారసత్వంగా ఇచ్చింది కాదు. మా తాతగారు మనవడగా నాకు వారసత్వంగా ఇచ్చిన ఇల్లు ఇది. నాన్న, ఇక్కడ ఇల్లు ఎవరిదన్నది పాయింట్ కాదు, ఇంట్లోంచి వెళ్ళిపోమనడమే పాయింట్. నాన్ సింక్ లో మాట్లాడతావేంటే? అయినా రేపో మాపో ఇంట్లోంచి వెళ్ళిపోయేదాన్ని. నీకెందుకే మా ఇంటి విషయాలు అవసరమా? ఈ ఇంటితో సంబంధం లేదు అని చెప్పడానికి నువ్వెవడివి? రేపొద్దున పెళ్లి అయితే ఇల్లు నాకు రాసిస్తాడు మా నాన్న కదా నాన్న. అయినా సరే ముందు నీకు పెళ్లి అవ్వాలి కదా. నీకు పెళ్లి ఎలా అవుతుందో నేను చూస్తాను. నీకెలా పెళ్లి జరుగుతుందో నేను చూస్తాను. చూద్దామా? 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 చూద్దాం. చూద్దామా? చూద్దామా? చూసుకుందాం. ఆపండి. ఏ టైంలో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదా మీకు? ఇలా పెళ్ళిళ్ళు చెడగొట్టుకుంటూ పోతే జీవితాంతం ఇలాగే మిగిలిపోతారు. అయినా కమలలంటే కలిసి ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. మీరు ఒకళ్ళ నాశనాన్ని ఒకళ్ళు కోరుకుంటున్నారు. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే రేపు చంపుకోవడానికి కూడా సిద్ధపడతారేమో. గాయత్రి, మీరు ఆగండి. ఇవాటి నుంచి ఇంట్లో ఎవరో ఒక్కళ్లే ఉండాలి. వాళ్ళు మన పిల్లలు గాయత్రి. పిల్లలా? ఏ రోజన్నా వీళ్ళు పిల్లల్లా ప్రవర్తించారా? ఒకళ్ళ మీద ఒకళ్ళు పగ సాధించుకుంటూ శత్రువుల్లా ప్రవర్తిస్తున్నారు. అమ్మా, అది నువ్వు మాట్లాడుకో. నువ్వు నా దగ్గరికి రాకు. సొంత అక్క పెళ్లి చెడగొట్టడం సరదా అనుకుంటున్నావా? అది ఆడపిల్ల. మీ అమ్మాయికి పెళ్ళెందుకు అవ్వట్లేదు? ఏమైనా లోపమా అని అడిగితే ఏం సమాధానం చెప్పమంటావు? అమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వు బయటకు వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గాయత్రి, అమ్మ చెప్తుంది వినిపించట్లేదా? అమ్మా ప్లీజ్ అలా అనొద్దమ్మా. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తాను. నన్ను ఇంట్లోంచి బయట మాత్రం పంపించొద్దమ్మా. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. దాని పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఇంట్లో అడుగు పెట్టక్కర్లేదు. దాని పెళ్ళికి కూడా నువ్వు రావాల్సిన అవసరం లేదు. వెళ్ళు.
వీడేంది బన్నీగాడిలో ఉన్నాడు? ఒరే బన్నీ, ఒరే బన్నీ, ఆ. ఏంట్రా టూర్కి వెళ్తున్నావా? అరే మొహం మార్చుకొని పెట్టుకుంటే టూర్కి వెళ్తున్నాను ఎలా అనుకుంటున్నావురా? యా ప్రశ్న కొడక. టూర్కి వెళ్తూ నీ ఫ్యామిలీని మిస్ అవుతున్నావేమో అనుకున్నా. ఎప్పుడైతే వాళ్ళని ఇంట్లో నుండి బయటికి గెంటేశారో అప్పుడే మా ఫ్యామిలీ మెంబర్స్ని నేను ఇగ్నోర్ చేశాను. నిజమా? అరే మీ అమ్మకు నువ్వు అంటే చాలా ఇష్టం కదరా. ఫస్ట్ బయట 90 మంది మా అమ్మేరా. మరి మీ నాన్న ఆపలేదా? ఆపాడు, నన్ను కాదు మా అమ్మని. అయితే మీ అక్కని ఆపుంటుందిరా పక్క. ఈ బ్యాగ్ చూసావు కదా, అదే ముందు బయటికి విసిరేసింది. అదేంట్రా అలా ఎలా పంపించేస్తారు? ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావు? నీ భావన ఇలా ఒంటరిగా రోడ్డు మీద వదిలేసి నువ్వు వెళ్ళిపోతావారా? అలా అనకరా, నా రూమ్ ఖాళీ లేదు. అంటే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదావు అని ఫిక్స్ అయిపోయావు కదరా నువ్వు. ఇప్పుడు నేను తీసుకెళ్తే మా ఓనర్ గారు అరుస్తాడురా. సర్లే నువ్వు వెళ్ళిపో, నువ్వు హ్యాపీగా ఉండు. నేను ఇక్కడికి అక్కడికి వెళ్తానులే, నువ్వు వెళ్ళు. టైం బ్యాడ్. కావాలంటే నేను బస్ స్టాండ్లో పడుకుంటా లేరా, నువ్వు వెళ్ళు. సరే నేనేదో ఒకటి మేనేజ్ చేస్తా కానీ పద పోదాం. పర్లేదు లేరా, నువ్వు వెళ్ళు, నేను పడుకుంటాలే. అరే దారా బై, నువ్వు ఒకనివి దా. ఇదేనేట్రా? మా ఇంటి దగ్గరలో నేట్రా నీ కొంప కూడానా? అయినా నీ బతుక్కి ఇంత పెద్ద కొంప అవసరం ఏట్రా? అరే నువ్వు అరవకరా, మా ఓనర్ గారు వస్తాడు. రే ఇలాంటి ఓనర్స్ చాలా మంది చూసాను కానీ ఎక్స్ట్రా చేయకు కానీ పద. సరే పద. ఎవడీడు? ఈడెవడరా? మేసం గడ్డం పైన బొట్టు శాతపలు చేసిన వాళ్ళు ఉన్నాడు. మా ఫ్రెండ్ అంకుల్. అది ఫ్రెండ్ని. ఎందుకే ఇతనెవరు? మా ఓనర్ రా. ఓ హాయ్ అంకుల్, స్లిప్ అయ్యానా? ఏంటి షెల్టర్ ఇస్తున్నావా? అంటే ఒక్కరోజుకి అంకుల్. ఒక్కరోజు ఏంట్రా, చాలా రోజులు ఉంటుందని చెప్పాను కదా. నేను మేనేజ్ చేస్తాను ఆగరా. ఇలా ఒక్కరోజు షెల్టర్ అంటూ 7గురిని పట్టుకొచ్చి పెట్టావు రూమ్లో. రెంట్ మాత్రం నీదొక్కడిదే ఇస్తున్నావు. పోనీ వచ్చిన వాళ్ళు ఏమైనా సరిగా ఉంటారా అంటే రూమ్ మొత్తం కంపు కంపు చేసి పడేశారు. అంకుల్ యాక్చువల్గా ఈయన బాగు చేద్దాని ఇక్కడికి వచ్చాను అంకుల్. అయ్యో పాపం, పోనీలే నాన్న. వచ్చావా? ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. నువ్వేంటమ్మా రోజు రోజుకి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో ప్రకాష్ రాజు వెర్షన్ 2లా తయారవుతున్నావు. అయినా వీడికి మనం ఎప్పుడు ఫేవర్ చేయడమే కానీ వీడు మనకి ఎప్పుడైనా చేశాడా? యాదవా. అదేంట్రా ఆ అమ్మాయిని అయిపోదు ఓలో చూస్తుంది. నువ్వు ఎలుగు బంటిలా ఉంటే చూడదు ఏంట్రా మరి? అయినా అది అదోలా చూస్తుందా, నువ్వు ఏదోలా చూడ. కుక్కలు దించు. ఏంటి నా మీద సెటైర్లు వేసుకుంటున్నారా? అయ్యో అంకుల్, మీ మీద మేము సెటర్ లేగలమా? అసలుకి బొట్టు పెట్టారు ఒకటి. అయినా తాను దూర సందు లేదు మెడకో డోలంట. అంటే ఏంటి అంకుల్, ఆటో వెనకాతలు ఉన్న కొటేషనా? కాదు నాయన, అదొక సామెత, నీకు అర్థం కాదులే. సాంస్క్రిట్ అయ్యి ఉంటుంది. మా అమ్మాయి చెప్పింది కాబట్టి ఈసారికి ఆగుతున్నాను. ఈసారి షెల్టర్ అంటూ ఇంకొకటి ఎవరినైనా రూమ్లోకి తీసుకొచ్చి పెట్టావంటే నీకున్న షెల్టర్ కట్ చేసి షటర్లో పడేసి కుమ్మేస్తాను, జాగ్రత్త. అమ్మాయి లోపలికి వెళ్ళి తలుపేసుకోమ్మా. సరే నాన్న. ఆయన అలానే అంటారు, మీరు పట్టించుకోకండి. మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను మీకు ఫుడ్ వాటర్ అన్ని తెప్పిస్తాను, సరేనా? అయ్యో నేను అస్సలు పట్టించుకున్నాండి, సరే. మీరు వెళ్ళండి. బాయ్. అరే అమ్మాయి ఏంట్రా ఎంత క్యూట్గా ఉంది. నేనైతే ఫిక్స్ అయిపోయాను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నామని. అరే నువ్వు గట్టి గర్వకరా, మా ఓనర్ గారు వింటాడు. పద లోపల పోలే. పర్లేదు, నువ్వు సెట్ చేస్తావు కదా. అరే నువ్వు పదరా, అది ముందు కాదు, పోదాం. చెప్పేది విను. అమ్మాయి బాగుందిరా. ఏం జరిగింది అని నేను అడగను. బన్నీ అంటే నీకు చాలా ఇష్టం.
అలాంటిది వాడిని ఇంట్లోంచి ఎందుకు పంపించేశావు? ఇద్దరికీ దోషం ఉందని శాస్త్రి గారు చెప్పారండి. వాళ్ళిద్దరూ ఒక చోట ఉంటే ప్రమాదం అని కూడా అన్నారు. ఆడపిల్ల, దాన్ని ఇంట్లో నుంచి పంపలేను కదా. మగాడు, వాడు ఎలాగైనా బతికేస్తాడండి. జాతకంలో దోషం ఉందని కొడుకుని ఇంట్లోంచి పంపించేయటం కరెక్టేనా గాయత్రి? ఈ ప్రపంచంలో తల్లిని బయటికి పంపించేసే కొడుకులు ఉంటారేమో గాని కొడుకును బయటికి పంపించేసిన తల్లిని నేనేనేమోనండి. ఎలా ఉన్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో. ఫ్యామిలీని మిస్ అవుతున్నావా? బొక్కేం కాదు, ఈ టైంలో మందు దొరుకుతుందా దొరకదా అని ఆలోచిస్తున్నాను. అదేంట్రా కొంచెం కూడా గుర్తొస్తలేరా మీ వాళ్ళు? నన్ను ఎప్పుడైతే ఇంట్లోంచి బయటికి ఎంటేసారో అప్పుడే వాళ్ళ మీద నాకు ఉన్న ఎమోషన్స్ అన్నీ చచ్చిపోయాయి. ఈ టైంలో మందు పడి ఉంటే భలే ఉందండ్రా. 1 minute. ఒరే బావా, ఇటు చూడరా. ఏంట్రా హ? మందు? అరే, ప్రపంచంలో ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి హెల్ప్ చేస్తాడో చేయడో తెలియదు కానీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే డెఫినెట్గా హెల్ప్ చేస్తాడ్రా. నువ్వురా ఫ్రెండ్ అంటే స్టార్ట్ చేయి. ఎందుకు ఏడుస్తున్నావురా? రాకుమార్ లాంటి కొడుకుని బయటకు తోసి రాక్షసు లాంటి కూతుర్ని ఇంట్లో పెట్టుకుంటారా మా ఫ్యామిలీ మెంబర్స్. దాన్ని ఈ టైంలో స్టఫ్కి బదులు మా అక్క కానీ ఉంటుంటేనా ఒక గుద్దు గుద్దు చంపేద్దాను దాన్ని. ఒరే అమ్మాయిరా, వదిలేయరా. అది నీకు కూడా హ్యాండ్ ఇచ్చిందిరా, మర్చిపోయావా? గుర్తెచ్చుకో. అవును మామూ, ఇద్దరిది ఒకే రివెంజ్. ఒరే మామా, నీ రివెంజ్ నా రివెంజ్ కలిపి 1 గంటలో తీసుకొస్తారా మీ అక్కని? ఏసేద్దాం. అర్ధరాత్రి ఆడపిల్లని కిడ్నాప్ చేస్తారా? నువ్వు ఆడపిల్లవే అంటే నా జీవితాన్ని ఫుట్పాత్ మీద తీసుకొచ్చిన సైకోపాత్వే. ఒక్కసారి కట్లిప్పి చూడరా, హాస్పిటల్ మెట్లెక్కిస్తాను. అంత ఛాన్స్ నేను నీకెందుకు ఇస్తానే అట్ల కర్ర మొహం దానా. వద్దో అంతే వద్దో. రై, నీకెవరంటే ఇష్టం? ఈ టైంలో నీకెవరు గుర్తు వస్తున్నారు? నాన్న కుకై ఇప్పుడు నన్ను పట్టుకొని అంత మాట ఉంటావు. దీన్ని ఎలా కాదు, నన్ను పట్టుకుని అంత మాట ఉంటా. దీని ఎలా కాదు, చంపేస్తాను. అప్పుడే ఉదయం అయిపోయిందా? నైట్ దాన్ని బాగానే మర్డర్ చేసాను, కానీ దాని బాడీ ఎక్కడ తేయాలి చూద్దాం. వస్తున్నానే. రాత్రి ఇక్కడ మా అక్క ఉండాల్సింది, నువ్వు ఉన్నావు ఏట్రా? ఓహో, మా అక్క మీద ఉన్న ఇంట్రెస్ట్ నువ్వు మా అక్కడ పంపించేసి నువ్వు ఇక్కడ కూర్చున్నావు కదరా. అరే, మీ అక్క అనుకొని నిన్న నైట్ నన్ను కట్టేసినవురా నువ్వు. కట్లిప్రా ఫస్ట్. అవునా, సారీ. నైట్ అంతా దోమలు కుట్టి ఒళ్ళు పులిసిపోయిందిరా మొత్తం. కుక్కలా గరిచాను రా నీకోసం. ఓ అవునా, మా అక్క కలిసిందేమనుకుని చాలా హ్యాపీ ఫీల్ అయిందిరా. సారీరా, మనసులో పెట్టుకోకరా బావా. నీకు నీ ఫ్యామిలీకి దండం రా స్వామి, నేను పోతున్నా, బాయ్. అరే అది కాదురా,
ఇన్నాళ్ళు దేవుడు లేడేమో అనుకున్నాను, కానీ వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయాక నువ్వు ఉన్నావని ఫిక్స్ అయిపోయాను. నాకు ఇంట్లో టార్చర్ లేకుండా చేసినందుకు చాలా థ్యాంక్ యూ స్వామి. అలాగే వాడికి ఏ ఉద్యోగం దొరకకుండా నానా కష్టాలు పడి ఏడ్చి ఏడ్చి నా కళ్ళ ముందుకొచ్చి అక్క తప్పైపోయిందక్క అని చెప్పేలా చేయి స్వామి. నువ్వు చేస్తావు. నా ఈ చిన్ని కోరిక నువ్వు తీరుస్తావు నాకు తెలుసు. ఎందుకంటే బేసికల్లీ యు ఆర్ ఎ వెరీ గుడ్ గాడ్. నేనుంటానే. బాయ్. అలా చూడకరా. నైట్ కొంచెం నేను ఎక్కువ చేశాను కదరా. నీతో తాగి తప్పు చేశారా? బాగా హర్ట్ అయినట్టున్నావు. నీకు షెల్టర్ ఇచ్చినందుకు ఫీల్ అవుతున్నా. అయినా ఖాళీగా ఉండే బదులు ఏదన్నా జాబ్ చూసుకోవచ్చు కదరా. ఇదే మాట మా నాన్న అని నన్ను అవమానించాడురా. పెద్ద ఆయన కరెక్టే చెప్తాడు. అందుకే ఫిక్స్ అయిపోయాను జాబ్ చేద్దామని. ఏ జాబ్ చేద్దామని ఫిక్స్ అయినవరా? అటు చూడు. అంటే ఇప్పుడు నువ్వు రాళ్ళు కొట్టి దాంతో ఇల్లు కట్టి మీ అమ్మ నాన్నని పిలుద్దాం అనుకుంటున్నావా? ఎపిసోడ్లో అంత గ్యాప్ లేదు. అయినా మా ఆఫీస్లో జాబ్ ఉంది, రికమెండ్ చేయనా? నువ్వే ఒక రికమెండేషన్ మీద వెళ్ళావు, నువ్వు నాకు జాబ్ ఇప్పిస్తావా? సమస్య లేదు. నెవర్. నా కాలు మీద నేను నిలబడి నేనే పైకి వస్తా. ఇప్పుడంత కష్టపడి పైకొచ్చే ఉద్యోగం ఎవడిస్తున్నాడు నీకు? నేనిస్తాను. ఇంతకీ ఎక్స్పీరియన్స్ ఉందా? మావాడు బాగా వర్క్ చేస్తాడని కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఇంతకీ ఉద్యోగం నీకా అతనికా? అతనికే సార్. ఇంతకీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఏం మాట్లాడుతున్నారు సార్? 4 వీలర్ ఉంది మన దగ్గర. అవసరం లే, 2 వీలర్ చాలు. ఇంతకీ బైక్ ఉందా? అక్కడ ఉంది సార్. ఓ ఉందా? నా బండి కదరా. రే మర్చిపోయావు, మన ఇద్దరు ఫ్రెండ్స్. అయినా నీ బైక్ అయితే నా బైక్ అయితే ఏంటి, మనదే కదా. ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు? అంటే ఈరోజు జాబ్లో జాయిన్ అయిపోవచ్చా లేదని కనుక్కుంటున్నాను సార్. ఈరోజే జాయిన్ అవ్వచ్చు, కానీ ఓ కండిషన్. కస్టమర్లు ఎక్కడ దింపమంటే అక్కడ దింపాలి. వాళ్ళు నిన్ను తిట్టినా కొట్టినా కూడా ఏమీ పట్టించుకోకుండా చివరిలో రేటింగ్ మాత్రం అడగాలి. ఈ కండిషన్ నీకు ఓకే అయితే నువ్వు రైడ్కి వెళ్ళొచ్చు. సార్ పిచ్చెక్కిస్తాను, మీరు చూసుకోండి. ఇంకా హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రఘు? అవును. ఏంటి సార్ లగేజ్? ఎవరైనా చూడమని చెప్పలేరా? లేదు. ఓహో, ఆటో కోసం వెయిట్ చేస్తున్నారా? ఆటో కోసం వెయిట్ చేస్తుంటే నిన్ను నేనెందుకు బుక్ చేసుకుంటానయ్యా? మరి ఆ లగేజ్ నువ్వేమన్నావు? జాగ్రత్త. అయ్యో సార్, నేను చూసుకుంటాను కదా, మీరు ముందు ఎక్కండి. నేను ఎందుకు ఎక్కుతాను? అదే సార్, బుక్ చేశారు కదా. నీకు తెలీదా? ఈ మధ్య మీరు ర్యాపిడో ఇలాగే వాడుతున్నాం. మేము రావు, సామాను మాత్రమే వస్తుంది. సరేనా? నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళాక నాకు మెసేజ్ చేయి. అది కదా సార్. అభయ పంపించాను. దిగు. ఎలా? హలో మ్యామ్, సెల్లర్లో వెయిట్ చేస్తాను మ్యామ్ మీకోసం. ఓకే మ్యామ్. ఇంకెంతసేపు బాబు? ఇదేంటి ఇక్కడ? వీడెవడు మా తమ్ముళ్ళలో ఉన్నాడు? చూద్దాం. హే, మా తమ్ముడే.
దగ్గరకు వచ్చేస్తుంది. బాబు ఏ. బాబు కొంచెం కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇవ్వమ్మా. ఏంటో చెప్పండి, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. మాకు లేదులే, కొంచెం ఇటు తిరుగు. ఓ బ్రదర్ ఫ్రమ్ సేమ్ మదర్. ర్యాపిడో ఏంటి? నో, నా ఫ్రెండ్ రాహుల్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓ రియలీ? చెప్తా నీ పని. ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. దొరికేసాను. నువ్వు దేనికి పనికి రావనుకున్నాను, కనీసం దీనికైనా పనికొస్తున్నావు. నేను అర్జెంటుగా నాన్నకు చెప్పాలి ఈ విషయం. ఉప్స్. నాన్నా బా. ఏరా ఫస్ట్ డే ఎలా ఉంది? నరకంలో క్రికెట్ ఆడుతున్నట్టుందిరా. బాగా కష్టపడి పైకి వస్తానన్నావు మరి. నువ్వు రికమెండ్ చేస్తే నీ ఆఫీస్కి వస్తానురా. సరే, నేనే ఏదో ఒకటి చూస్తాం ఆఫీస్లో, ఓకేనా? థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నాన్నా నాన్నా ఏంటమ్మా? నాకు జాబ్ వచ్చింది నాన్న. రేపే జాయినింగ్ డేట్. పొద్దున్నే నల్లపిల్లి ఎదురొచ్చింది నాన్న. చాలా భయం వేసింది. దేవుడు నా సైడే ఉన్నాడు నాన్న. నాకు జాబ్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ మై డాటర్. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. నాన్న. ఒరే బావా, ఏంట్రా మీ ఆఫీస్ ఎలా ఉంది? ఒరేయ్, ఇక్కడ అందరితో జాగ్రత్తగా మాట్లాడాలి, ఓకేనా? బొక్కలే గాని. అవును, నిన్ను అనడం మర్చిపోయాను. మన మోహన్రాల కూతురు కూడా ఇదే ఆఫీస్ కదరా, ఎక్కడందరూ కనిపించట్లేదు. ఒరేయ్, ఇవే తగ్గించుకుంటే మంచిది. అసలుకి ఇక్కడ నాకు చాలా మంచి పేరుందిరా, అది మాత్రం జాగ్రత్తగా చూసుకోరా. అయినా నిన్ను మా టీంలో ఎందుకు పెడతారులే. చూద్దాంలే గాని. లోపల ఉన్నారా? ఇదిగో, ఏంట్రా? ఇదే నీ సీటు. ఇక్కడే కూర్చో, కాసేపట్లో నీకు టీం అలర్ట్ చేస్తారు. నేను పోతున్నా. అరే ఇలా భయమేస్తుందా? బొక్కేం కాదు. సాఫ్ట్వేర్ లోని కత్తిలాంటి అమ్మాయిలు ఉంటారంట కదా, కానీ ఇక్కడ చూస్తే ఎవరూ కనిపించట్లేదు. ఉన్నారా లేరా? ఒరేయ్, నీకు దండంరా, నీ వల్ల నా జాబ్ కూడా పోయేటట్టుంది. నీ జాబ్ ఏం బాధరా, నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు. హలో బన్నీ, ప్లీజ్ గో టు కాన్ఫరెన్స్. దే ఆర్ వెయిటింగ్. ఓకే, కమింగ్ అని చెప్పాలికి. నువ్వు కూడా వచ్చే. ఇదేంది ఇక్కడ ఉంది? ఇదే అనుకుంటా. హలో, ఈడు మా ఊళ్ళో ఉన్నాడు. నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా? చూసావా మన ఇద్దరు ఎంత మంచి ఫ్రెండ్స్? ఏదైనా మన సూపరేహా. ఎక్కడికి వెళ్ళినా ఇది సనీలో నా ముందే దాపరుస్తుంది. నువ్వేంటి ప్యూన్వా? నువ్వేంటి ఇక్కడ క్లీనర్వా? నువ్వేంటో రికమెండేషన్ మీద వచ్చావా? డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకున్నావా? పోవే. హాయ్ గైస్, వెల్కమ్ టు ద బోర్డ్. థ్యాంక్ యూ. ఈ రోజు నుండి మనందరం కలిసి ఒకే టీమ్గా వర్క్ చేయాలి. మనందరం ఫ్రెండ్స్లా ఉండాలి, ఫ్యామిలీలా ఉండాలి, తెలుసుకోవాలి, కలిసిపోవాలి. మనందరం కలిసిపోయి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి. వీడితోనా? దీంతోనా?